ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్ ఇది కేవలం డిగ్రీ కాదు మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో 4 దశాబ్దాలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న పేరు. సినిమాల్లోనే కాదు, సామాజిక సేవా కార్యక్రమాలు, రక్తదానము, నేత్రదానం వంటి కార్యక్రమాలతో కోట్లాది మంది అభిమానుల గుండెలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తి. అలాంటి చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారిక బ్రాండ్ అంబాసిడర్ కాబోతున్నారనే వార్తలు గత 2 రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని డిజిటల్ వేదికలలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. అయితే ఈ ప్రచారానికి మెగాస్టార్ టీం అధికారికంగా ఇప్పుడు పులి స్టాప్ పెట్టింది. చిరంజీవిని ఏపీ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా నియమించబోతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయనను సంప్రదించిందని, పర్యాటకం, పెట్టుబడులు, రాష్ట్ర ఇమేజ్ ప్రమోషన్ కోసం ఆయన సేవలను వినియోగించుకోవాలని యోచిస్తుందని వార్తలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆయనకు దేశవ్యాప్తంగా ఉన్న పాన్ ఇండియా ఇమేజ్, కోట్లాది మంది అభిమానులు, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కూడా ప్రచారం జరిగింది. ఈ వార్తలు వేగంగా వైరల్ కావడంతో అభిమానులలో ఆసక్తి నెలకొంది. కొందరు దీనిని స్వాగతిస్తే మరికొందరు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూశారు. అయితే ఈ ఊహాగానాలపైన స్పందించిన చిరంజీవి టీం సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా అధికారిక ప్రకటన ఇప్పుడు విడుదల చేసింది. చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారనే వార్తలలో ఎలాంటి వాస్తవం లేదు. ఇది పూర్తిగా అసత్య ప్రచారం, ధృవీకరణ లేని వార్తలను నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు అని స్పష్టంగా తెలిపారు. ఈ ఒక్క ప్రకటనతో సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలకు ఇప్పుడు చెక్ పడింది. ఇదిలా ఉండగా చిరంజీవి ప్రస్తుతం పూర్తిగా తన సినీ ప్రాజెక్టులపైనే దృష్టి సారించారు. రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తూ యువ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా బిజీ షెడ్యూల్తో కొనసాగుతున్నారు. ప్రస్తుతం దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 158 సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. దీంతో అభిమానులలో భారీ అంచనాలు ఇప్పుడు నెలకొన్నాయి. ఇక మరోవైపు దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వాంబర కూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. భారీ విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్తో రూపొందుతున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రిలీజ్ డేట్ పైన అధికారిక ప్రకటన కూడా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ 2 చిత్రాల తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి మరొక భారీ ప్రాజెక్టు చేయబోతున్నారు. ఈ సినిమాను హీరో నాని తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పైన నిర్మించనున్నాడు. ఈ కాంబినేషన్ పైన ఇప్పటికే సినీ అభిమానుల్లో కూడా భారీ ఆసక్తి నెలకొంది. చిరంజీవి ప్రస్తుతం ఒకేసారి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన రాజకీయాలలో లేదా ప్రభుత్వ బాధ్యతలలోకి వస్తున్నారనే వార్తలు వచ్చినా వాటికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవని ఆయన టీం స్పష్టం చేసింది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి నియమితులయ్యారనే వార్త పూర్తిగా ఫేక్ న్యూస్ అని ఆయన టీం తేల్చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తమ ప్రతి సమాచారాన్ని నిజమని నమ్మకుండా సంబంధిత వ్యక్తుల అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించారని ఈ ఘటన మరొకసారి గుర్తు చేసింది.